పవర్ అస్త్రా యూజ్ చేయాలి అన్న ఇమాన్యుయల్ డెసిషన్ రైటా రాంగా? ఇమాన్యుయల్ గేమ్ ప్యాటర్న్ కనుక మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా తనకు ఒక పవర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పవర్ ని ఎలా అయినా యూజ్ చేయాలని అనుకుంటాడు. నామినేషన్ పవర్ అయినా ఎలిమినేషన్ పవర్ అయినా ఏదైనా సరే ఇక్కడ కూడా ఆ పవర్ ని వేస్ట్ చేయకుండా వాడాలని అనుకున్నాడు. సో అందుకనే వాడాడు. నేనేమంటానంటే గేమ్ అనేది ఒక కీలకమైన దశకు వచ్చేసింది. ఇక్కడ జరిగే ప్రతి సిచ్యువేషన్, ప్రతి టాస్క్, ప్రతి డిస్కషన్, ప్రతి కంటెస్టెంట్ అన్ని కాంపిటీషనే. ఇలాంటి సమయంలో ఏ కంటెస్టెంట్స్ కి ఛాన్స్ ఇవ్వాల్సిన నెసిటీ అయితే లేదు. అలాగే వీళ్ళు నామినేషన్స్ లో ఉన్నారు, వీళ్ళకి ఓటింగ్ జరిగింది, ఆడియన్స్ క్లియర్ గా ఒక రిజల్ట్ ఇచ్చారు. వీటన్నిటిని మైండ్ లో పెట్టుకుని పవర్ యూజ్ చేయకుండా ఎలిమినేషన్ కే ప్రొసీడ్ అయ్యి ఉంటే బాగుండేది. మేబీ తన మైండ్ లో ఆడియన్స్ ఎక్కడైనా తప్పుగా అనుకుంటారేమో, మనం చేస్తుంది ఎలిమినేషన్ రద్దే కదా, ఆలోచించి ఉండొచ్చు. ఒక కాంపిటీషన్ గా తీసుకుని ఉంటే బాగుండేది అన్నది నా ఒపీనియన్. ఈ విషయం మీద ఈ రీల్ లైక్ చేసి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. డెమోన్ పవన్ ఫ్యామిలీని చూసినప్పుడు మాత్రం నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఫాదర్ సన్ మధ్యలో బాండింగ్ గానీ, కొడుకును చూసి తండ్రి గర్వపడటం గానీ, తండ్రి కోసం కొడుకు కేరింగ్ గానీ హార్ట్ ని టచ్ చేసే కంప్లీట్ ఎపిసోడ్ రివీలింగ్ బయలో ఉంది. అలాగే బ్రాడ్కాస్ట్ ఛానల్ లో కూడా ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ పేజ్ ని ఫాలో కొట్టండి.